బైజూస్ పేరుతో పచ్చపైత్యం, ప్రజా వ్యతిరేకత పెరిగిన వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు బైజూస్ పై సరికొత్త విష ప్రచారం. పేదింటి విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో బైజూస్ కంటెంట్ తో ఉచిత విద్య, అత్యాధునిక శాంసంగ్ ట్యాబులో కంటెంట్ నిక్షిప్తం చేసి ఉచితంగా పంపిణీ. దాన్ని ఓర్వలేక చంద్రబాబు మళ్లీ ఎల్లో మీడియా పేరుతోటి దుష్ప్రచారం. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏనాడు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఆలోచన చేసి నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల యొక్క రూపురేఖలు మార్చిపడేశారు. ఇవి ప్రభుత్వ బడులా లేకపోతే కార్పొరేట్ కళాశాల, కార్పొరేట్ స్కూల్సా అన్న స్థాయికి నాడు నేడు పేరుతో స్కూల్స్ మార్చేసిన విషయం ఎవ్వరు కాదనలేని సత్యం. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, బైజూస్ కంటెంట్, ట్యాబులు, ఇవి కాకుండా స్కూల్స్ లో అన్ని మౌలిక వస్తువులు. గోరు ముద్ద దగ్గర నుంచి పేదవాడి పిల్లవాడు చదువుకోవాలి. చదివే వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చదివే వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక పురోగతిని సాధించేలా ముందుకు సాగిస్తుంది అని చెప్పేసి చదువు మీద ఒక కన్న తండ్రి కంటే కూడా ఎక్కువగా ఆలోచించినటువంటి గొప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఏడుపు, బైజూస్ కంటెంట్ తీసుకొస్తే ఏడుపు, సిబిఎస్ఈ సిలబస్ పెడితే ఏడుపు. దుర్మార్గం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడు, ఆయన మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడు, ఆయన మనవడి చేత ఆఖరికి ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిస్తాడు. వాళ్ళ మనవడు సోషల్ మీడియా వాడొచ్చు, కానీ పేదవాడి పిల్లవాడు ట్యాబ్ కూడా వాడడానికి లేదు అన్నట్టుగా ఇంగ్లీష్ మీడియం మీద విషం జిమ్మరీలు. ఒక మంద, ఒక పచ్చ మాఫియా. పేదవాడి పిల్లవాడు బాగుపడడం ఇష్టం లేని ఒక పెత్తందారి వ్యవస్థ కలిగినటువంటి ఈ పచ్చ మంద ఆ రోజు ఇంగ్లీష్ మీడియం మీద విషం జిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ కంటెంట్ తోటి శాంసంగ్ ట్యాబులు ఇస్తే పిల్లలు చెడిపోతారు అది ఇదని చెప్పేసి పచ్చి రోతరాతలు రాశారు. వీళ్ళు పచ్చి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. వీళ్ళు మళ్లీ వాటి కొనసాగింపుగా ఈ రోజు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బడి బాగు చేయాల. ఇంగ్లీష్ మీడియం ఏమైందో తెలియదు, సిబిఎస్ఈ ఏమైందో తెలియదు, బైజూస్ కంటెంట్ ఏమైందో తెలియదు, ఐబీ ఏమైందో తెలియదు. ఇవన్నీ కూడా గాలి కొట్టుకోపోయినాయి. ఈ రోజు పేదవాడు చదివేటువంటి ప్రభుత్వ విద్య నిర్వీర్యమైపోతా ఉంది. స్కూల్లోకి చూస్తే ఫుడ్ కంటామినేట్, వాటర్ కంటామినేట్. పిల్లవాళ్ళ యొక్క బాగోగులు ఆలోచన చేసేవాడు కూడా లేడు. ఎందుకంటే పిల్లవాళ్ళకి ఓట్లు లేవు కదా, లేవు కాబట్టి వాళ్ళతో ఏం పని ఉంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. సో ఆ విధంగా చేసి ఇప్పుడు బైజూస్ కంటెంట్ ఏమనిస్తున్నా ఆఖరికి పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విద్యా కానుక కిట్లు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. తొలి 2 సంవత్సరాలు మామ అనిపించి 3వ సంవత్సరం కిట్లు కూడా ఇవ్వట్లా. అడిగితే యుద్ధం, అడిగితే అంతర్జాతీయ సంక్షోభం. పేదవాడి పిల్లలకి ఇచ్చే యూనిఫాము, బుక్స్, బూట్లు, ఏదైతే స్కూల్ బ్యాగ్ కూడా యుద్ధం ఏంటి? అలా చేసి మళ్ళీ బైజూస్ పేరుతో 9 అంగుళాలు ఉండాలి, 8.7 ఉంది, ఇది కుంభకోణం. అసలు 8.7 కదా, 6 అంగుళాలు ఉన్నటువంటిదైనా నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. 9 అంగుళాలు కాదు, 10 అంగుళాలు